ఈసారి చాలా చోట్లనే ఎలక్షన్స్ జరిగినాయి. అయితే చాలా చోట్ల ఎలక్షన్స్ జరిగినా గూడా అందరి కళ్ళు మాత్రం తమిళనాడు ఎలక్షన్స్ వైపే మళ్ళున్నాయి. ఎందుకంటే ఈసారి తమిళనాడు ఎలక్షన్స్‌లో ఒక సినిమా సూపర్ స్టార్ పోటీ చేయడం జరిగింది. అయితే ఆ సినిమా సూపర్ స్టార్ పోటీ చేసిండు. మహా అయితే ఎన్ని సీట్లు గెలుస్తాడో ఒక 20 30 అంతకు మించి ఇంగా అతని వల్ల గాదు. అతను ఒక సినిమా యాక్టరే. అతని ఫ్యాన్స్ అందరూ కలిసి ఓట్లేసినా అసలు ఎక్కడ గెలుస్తాడో అది అయ్యే పనా? అతనేమన్నా ఎన్టీఆరా? ఎంజీఆరా? అని చెప్పి చాలా విమర్శలకు గురయ్యాడు. అతన్ని చాలా ట్రోల్సే చేసిర్రు పార్టీ మొదలెట్టిన కొత్తలో. కానీ కట్ చేస్తే ఇప్పుడు రిజల్ట్స్ ఏందో మీ అందరికి తెలుసు. ఆల్మోస్ట్ 108 సీట్స్ అతను సాధించాడు. అది కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీగా నిలబడి రూలింగ్ పార్టీలో ఉన్న డిఎంకేని అతి భారీ మెజారిటీతో ఓడించి అతను గెలవడం జరిగింది. అయితే అసలు విజయ్ పొలిటికల్ కెరియర్ ఇలా ఎలా స్టార్ట్ అయింది? డెబ్యూట్తోనే ఇంత పెద్ద జాక్పాట్ ఎలా కొట్టిండు? అసలు విజయ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని ఎప్పుడు అనుకుండు? అసలు దీని వెనకాల ప్లాన్ ఏంది, స్ట్రాటజీ ఏంది అని చెప్పి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా డీప్గా అండ్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ పాలిటిక్స్ కంటే ముందు మనకు విజయ్ ఎలా పరిచయం అంటే సినిమాల ద్వారా పరిచయం. అతను తమిళ సినిమా సూపర్ స్టార్. అసలు అతనికి రజనీకాంత్, కమల్ హాసన్ లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్లో చాలానే సాధించాయి. అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయి ఉండొచ్చు, అతని ఫ్యాన్ బేస్ అయి ఉండొచ్చు, అతని సినిమా యొక్క బడ్జెట్ కానీ కలెక్షన్స్ కానీ అన్ని టాప్ నాచ్ ఉండేటివి. ఇక మనకు విజయ్ అప్పటి నుంచి సినిమా యాక్టర్గా పరిచయం. కానీ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే అతని సినిమాల్లో చాలా సంవత్సరాలుగా పొలిటికల్ ఐడియాలజీస్ని, పొలిటికల్ రిఫరెన్స్ని, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేలాగా కొన్ని సీన్స్ అండ్ కొన్ని మూవీస్ తీయడం అయితే జరిగింది. అయితే మనకు అతను ఇండైరెక్ట్గా అప్పటి నుంచే చెప్తూ వచ్చాడు ఏంటంటే నేను భవిష్యత్తులో రాజకీయాలకి రావచ్చు అని చెప్పి. అయితే చాలామందికి అది అర్థం అయిపోయింది. అంటే ఫ్యూచర్లో విజయ్ ఎలాగో పాలిటిక్స్కి వస్తాడని చాలామంది అప్పటికే అంచనాలు వేసిరు. కానీ కొన్ని పాత ఇంటర్వ్యూస్ చూస్తే విజయ్ వాళ్ళ నాన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండే ఏంటంటే మా అబ్బాయికి రాజకీయాలు అట్లాంటి వాటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఫ్యూచర్లో ఇతను రాజకీయాలకు అలాంటి దాంట్లోకి అస్సలు పోడు, ఇక వీటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయకండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు వాళ్ళ డాడీ. అయితే మీరు ఇక్కడ ది న్యూస్ మినిట్ వాళ్ళ ఒక ఆర్టికల్ చూడండి. అది November 5th 2020 రోజు పబ్లిష్ అయింది. అంటే అప్పటికి ఒక న్యూస్ ఏంటంటే తలపతి విజయ్ గారి నాన్నగారు ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఒక పార్టీని స్టార్ట్ చేసి విజయ్కి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే పార్టీ స్టార్ట్ చేసిండు, అంతా బాగానే ఉంది. రిజిస్టర్ చేసినాక విజయ్కి ఇన్ఫార్మ్ చేస్తే విజయ్ డిస్టెంట్ అయింది. అంటే దూరం వెళ్ళిపోయింది ఆ పార్టీ నుంచి. అంటే వీటికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నా ఫ్యాన్స్కి కూడా నేను ఏం చెప్తున్నా అంటే నాకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఎటువంటి పాలిటిక్స్కి రాను, ఫ్యూచర్లో కూడా నేను ఎటువంటి పాలిటిక్స్ చేయను అని చెప్పి ఒక సైలెంట్ స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. అంటే ఇది పబ్లిక్గా అంత పబ్లిసిటీ కాలే, ఆ తమిళనాడు సర్కిల్లో ఇంక అక్కడక్కడనే ఇది ఆగిపోయింది అక్కడనే. అంటే ఒకప్పుడు నేను పాలిటిక్స్కే రాను అన్న విజయ్ తర్వాత ఒక పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు ఒక లీడింగ్ మెజారిటీతో పార్టీ గెలిచాడంటే అతని జర్నీలో ఎన్ని మార్పులు, ఎన్ని చేంజెస్ జరిగాయో మనం ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. అయితే మనం విజయ్ పొలిటికల్ కెరియర్ అనాలిసిస్ గురించి మాట్లాడదాం అన్నాం కదా ఈ వీడియోలో. అయితే ఇక మనం స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా అయితే మనం అతని పార్టీ ఫార్మేషన్ గురించి మాట్లాడదాం. February 2, 2024 రోజు అతని పార్టీని ఒక స్టేట్ పార్టీగా రిజిస్టర్ చేయించుకుంటూ ఎలక్షన్ కమిషన్ ద్వారా. అయితే అతను పార్టీ రిజిస్టర్ చేసిన కొన్ని రోజులకి సోషల్ మీడియాలో చాలా రకమైన ఒపీనియన్సే వచ్చినాయి. తమిళ వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా అన్న రాజకీయాలకు వస్తుండు, మా అన్న రాజకీయాల్లో ఏదో మార్పు తెస్తాడు అని చెప్పి. మరికొందరు అయితే చాలా కాన్ఫిడెంట్గా మా అన్న ఈసారి వచ్చి గెలిచేస్తాడు, ఎంజీఆర్ లాగా ఎన్టీఆర్ లాగా మా అన్న కూడా హిస్టరీ క్రియేట్ చేస్తారని చెప్పి కొందరు అప్పటి నుంచే స్ట్రాంగ్గా నమ్ముతుండే. మరికొందరు ఎట్లా అంటే ఇక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో ఆలోచించే వాళ్ళు పొలిటికల్ పార్టీ కొత్తలనే పెట్టిండు కాబట్టి గెలవకపోవచ్చు, ఒక 10-20 సీట్లు వచ్చినా ఇక గ్రేట్ అనుకోవచ్చు, వస్తాయేమో ఒక 10-20 సీట్లు అన్నట్లు ఒక ఒపీనియన్స్ పాస్ చేసిరు. ఇక మన తెలుగు యువత గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన తెలుగు యువతకి ఎట్లా అంటే మన రాజకీయాలు మన సినిమాలే కాదు, పక్కోళ్ళ రాజకీయాలు పక్కోళ్ళ సినిమాల గురించి కూడా కావాలి. అయితే ఈయన పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ లాగా అవుతుందా ఏంది, కొత్తల పార్టీ పెట్టిండు కదా గెలవచ్చు గెలవకపోవచ్చేమో అని చెప్పి మనోళ్ళు కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్తో ఉన్నారు. అయితే ఆ ఒపీనియన్స్ అన్ని పక్కకెట్టేస్తే విజయ్ ఏంటంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యే పాత్రలనే ఫాలో అయ్యిండు పాలిటిక్స్లో. అంటే ముందు సినిమాల్లో సక్సెస్ అయ్యి ఒక స్టార్డమ్ వచ్చినాక ఆ కొద్ది కాన్ఫిడెన్స్తోనే పార్టీ మొదలుపెట్టి అతని ఐడియాలజీస్ గురించి కానీ అతని పొలిటికల్ అజెండాస్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిండు. అయితే దాన్ని పట్టుకొని మన తెలుగు యువత ఎట్లా అంటే ఇక సేమ్ చేస్తుండు విజయ్. పవన్ కళ్యాణ్ ఏమైతే చేసిండో విజయ్ కూడా అట్లే చేసిండు. కానీ పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఓడిపోయిండో స్టార్టింగ్లో విజయ్ కూడా అట్లా ఓడిపోకపోతే చాలని చెప్పి మరికొందరు ఒక రకమైన ఒపీనియన్స్ పాస్ చేశారు. February 2, 2024 రోజు పార్టీ ఫామ్ చేసిందనే విషయం మనకు తెలుసు. అయితే అతని ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ ఎప్పుడు ఇచ్చిండంటే October 27, 2024 రోజు మదురైలో అతని ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ ఇచ్చిండు. చాలా గ్రాండ్ సెటప్ చేసిరు, హ్యూజ్ క్రౌడ్ని పుల్ చేసిండు. ఇంకా ఆ వారం 10 రోజులు అయితే ఇన్స్టాగ్రామ్లో మొత్తం అవే వీడియోలు నా దాంట్లో అయితే తలపతి గురించి హైప్ వేసుకుంటా, తలపతి రీల్స్ వేసుకుంటా, ఆ స్పీచ్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇంకా
ఆ ఈవెంట్‌కి సంబంధించిన ఎడిట్స్ గానీ, నా ఇన్‌స్టాగ్రామ్ మొత్తం అవే ఉండే ఆ టైంలో అయితే. అయితే అతని ఫస్ట్ స్పీచ్‌లో ఏం జేసిండంటే, ద్రవిడియన్ ఐడియాలజీని క్రిటిసైజ్ జేస్తూ మాట్లాడిండు. అయితే ద్రవిడియన్ ఐడియాలజీని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడిండంటే, అతను ఇండైరెక్ట్‌గా కరెంట్ రూలింగ్ పార్టీ ఉన్న డీఎంకే మీద కన్నేసిండని అర్థం. అంటే అప్పుడు డీఎంకే రూలింగ్ పార్టీ ఉండే. ఇప్పుడంటే మన విజయ్ ఎట్లాగో భారీ మెజారిటీతో గెలిచిండు, హిస్టరీ క్రియేట్ చేసిండు గానీ, ఆ టైంకి డీఎంకే మీద టార్గెట్ చేసిండు విజయ్. అయితే అతను డీఎంకే మీద టార్గెట్ చేస్తూ కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేసిండు. ఎట్లా అంటే, బీజేపీ అనేది నాకు ఐడియాలజికల్ ఎనిమీ. కానీ పొలిటికల్ ఎనిమీ మాత్రం డీఎంకే అని చెప్పి. మ్యాటర్ ఏందంటే, ఆ స్పీచ్‌లో చాలానే మాట్లాడిండు. కొన్ని డైలాగ్స్ కూడా ఇచ్చిండు. ఎట్లా అంటే, ఎ లయన్ ఈజ్ ఆల్‌వేస్ ఎ లయన్ అని చెప్పి. అదే డైలాగ్ 'గోట్‌లో' కూడా ఉంటది. 'గోట్' సినిమాలో కూడా ఉంటది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అతను పాలిటిక్స్‌కి రాకముందు తీసిన లాస్ట్ ఫిల్మ్ అనుకుంటా అది. అంటే 'జననాయగన్' ఇంకా రిలీజ్ కాలే కాబట్టి, ఇంకా అదే లాస్ట్ ఫిల్మ్ మనం అనుకోవాలి. ఆ సినిమాలో కూడా ఈ డైలాగ్ ఉంటది. 'ఎ లయన్ ఈజ్ ఆల్‌వేస్ ఎ లయన్' అని చెప్పి. ఇక్కడి వరకి అంతా బానే ఉండే. ఒక హైప్‌లో ఎళ్తుండే. అంటే ఇక విజయ్ పాలిటిక్స్‌కొచ్చి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చేంజ్ అయితే చేస్తాడని చాలా మంది ఎక్స్‌పెక్ట్ జేషిర్రు. ఆ స్పీచ్‌లో అయ్యుండొచ్చు. ఆ స్పీచ్‌కొచ్చిన జనాలను చూసి చాలా మంది సీఎం అయితాడేమో అని చెప్పి ఫిక్స్ అయ్యారు అప్పటికే. ఫాన్స్ అయితే ఇంగా నమ్మేసిర్రు బ్లైండ్‌గా. సీఎం అయితాడు మా అన్న. ఆ క్రౌడ్ చూడండి ఎట్లున్నారు. మేము అనుకుంటే మా అన్నని సీఎం చేస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్ళు. సరే అంతా బానే జరుగుతుంది అనుకున్న టైంకి సెప్టెంబర్ 27, 2025 రోజు ఒక పెద్ద బ్యాక్‌లాష్ జరిగింది విజయ్‌కి. అయితే అది ఏందో మీ అందరికి తెలుసు. 'కారూర్ స్టాంపీడ్' అనే ఇన్సిడెంట్ అది ఎంత పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్ అనేది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్‌ల ర్యాలీ జరుగుతున్న టైంల తొక్కిసలాటలో ఆల్‌మోస్ట్ 40 మంది చనిపోయారంట. అయితే అదొక ట్రాజిక్ ఇన్సిడెంట్ విజయ్ లైఫ్‌ల. అంటే అంతా సవ్యంగా జరుగుతుందనే టైంకి ఇలాంటి ఒక బ్యాక్‌లాష్ రావడం అసలు విజయ్ ఎక్స్‌పెక్ట్ చేయకుండుంటాడు. అయితే చాలా మంది విజయ్‌ని అరెస్ట్ చేయండి. విజయ్ చేసింది తప్పు. అతని వల్లనే ఇదంతా అయింది. అతను ర్యాలీలో ఇంతమందిని పట్టుకొచ్చి సరిగ్గా ప్రాపర్ మేనేజ్‌మెంట్ లేక అతను వేసిన తప్పు వల్లే ఇది ఇట్లా జరిగింది అని చెప్పి చాలా మంది చాలా క్రిటిసైజ్ చేసిర్రు. లిటరల్లీ కొంతమంది ఫ్యాన్స్ కూడా విజయ్‌ని క్వెషన్ చేయడం జరిగింది. ఎట్లా అంటే ఏందన్నా నువ్వు చేసింది? ఇది కరెక్టేనా అసలు? ఇట్లా చేస్తావు అనుకోలేదు. అది ఇది అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకి విజయ్ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే రిలీజ్ చేసిండు. ఒక ఎమోషనల్ వీడియో ఆ ఇన్సిడెంట్ మీద. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగింది చాలా బాధాకరంగా ఉందని చెప్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసిండు. ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో ఇంకా సోషల్ మీడియా మొత్తం. అయితే ఇంక వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇంకా విక్టిమ్ ఫ్యామిలీస్‌కి పర్ హెడ్ 20 లాక్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసిండు. అండ్ అలాగే ఆ ఇన్సిడెంట్‌ల చిన్న చిన్న గాయాలు, ఇంజ్యూరీస్ అయిన వాళ్ళకి కూడా 2 లాక్స్ ఇచ్చిండని చెప్పి రిపోర్ట్స్‌లో చూపిస్తారు చాలా మంది. అంటే రిపోర్ట్స్‌ల, సోర్సెస్‌ల, ఆర్టికల్స్‌లో ఇదే ఉంది. సరే ఆ విక్టిమ్ ఫ్యామిలీస్‌కి ఎంతో కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీని ప్రొవైడ్ చేసిండు కాబట్టి ఇష్యూ రిజాల్వ్ అయితదని చెప్పి చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఆ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో చాలా రోజులే మాట్లాడారు. ఇక విజయ్‌ని క్రిటిసైజ్ చేస్తూ చాలా మంది ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినన్ని మాటలు మాట్లాడారు. ఎట్లా అంటే ఈ ర్యాలీలో 40 మంది, నెక్స్ట్ ఎంతమంది అని చెప్పి ఇట్లా కొంతమంది దానిల మీద జోకులు కూడా ఏసిర్రు. అయితే ఆ క్రిటిసిజంని విజయ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇన్సిడెంట్ జరిగినాక రియాక్ట్ అయిండు. ఆ తర్వాత ఫ్యామిలీస్‌కి ఎంతో కొంత సహాయం చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ప్రొవైడ్ చేసిండు. ఇక కొంతమందిని అడాప్ట్ చేసుకుర్రు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా పిల్లలుంటే, చదువుకున్న వాళ్ళుంటే, లేదా కరెంట్‌లీ చదువుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఖర్చులన్నీ నేనే భరిస్తా అని చెప్పి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేసిండు. చేసిండు కూడా అదంతా. అయితే దాని గురించి ఎవరు పెద్దగా హైలైట్ చేయలే. ఆ ఇన్సిడెంట్‌ని మాత్రమే పట్టుకొని అతన్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు చాలా రోజులుగా. అయితే సెప్టెంబర్‌లో కారు ఇన్సిడెంట్ అయిందని చెప్పిన కదా! అయితే ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. విజయ్ ఇంకా ఫ్యామిలీస్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిండు. అంతా మెల్లగా మ్యాటర్ క్లియర్ అయితుందనే టైంకి విజయ్ 'జననాయగన్' సినిమా గురించి అప్పుడే మీడియా కంట్లో పడ్డది. అంటే అందరూ ఏం ఎక్స్‌పెక్ట్ చేసిర్రంటే ఇక జనవరి 2026 ఇట్లా పొంగల్ టైంకి సినిమా రిలీజ్ అయితదని చెప్పి చాలా మంది వెయిట్ చేసిండే. ఎందుకంటే అది విజయ్ యొక్క 69థ్ ఫిల్మ్ ఇంక అదే లాస్ట్ ఫిల్మ్ ఇంగ. ఆ ఫిల్మ్ తర్వాత ఇంక ఏ ఫిల్మ్స్ తీయనని చెప్పి ఓపెన్‌గా స్టేట్మెంట్స్ పాస్ చేసిండు. ఎట్లా అంటే ఇక నేను సినిమాలు తీయను. ఇంక ఇదే నా లాస్ట్ సినిమా అని చెప్పి. అయితే అదే టైంకి ఏమైందంటే సీబీఎఫ్‌సీ వాళ్ళు అడ్డుకున్నారు సినిమాని. సీబీఎఫ్‌సీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అని చెప్పి వాళ్ళు సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఉంటారు. ఇట్లా వాళ్ళు సినిమాకి సర్టిఫికేట్లు ఇస్తుంటారు. ఇట్లా యూ బై ఏ అని చెప్పి. అదే మనం సినిమా హాల్‌కెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు స్టార్టింగ్‌లో సర్టిఫికేట్ వస్తది కదా! ఆ సర్టిఫికేట్‌ని ఇష్యూ చేసేవాళ్ళు విజయ్ 'జననాయగన్' సినిమాని అడ్డుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ టాపిక్స్‌ని ఇన్వాల్వ్ చేసిర్రు. టార్గెటెడ్‌గా కొన్ని పొలిటికల్ పార్టీస్‌ని ఇండైరెక్ట్‌గా మెన్షన్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్‌గా మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్‌గా మెన్షన్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తుర్రని చెప్పి ఆ సినిమాలో చాలా రకమైన పొలిటికల్ ఎలిమెంట్స్ ఉండడంతో ఆ సినిమాని కొన్ని రోజులు ఆపిర్రు. జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్ ఇప్పటి వరకు ఇంకా రిలీజే కాలే. ఏమో విజయ్ అయితే ఇప్పుడు గెలిచిండు కదా! ఇక అతనేమన్నా సీఎం అయి పవర్‌లోకొచ్చినాక ఆ సినిమాని రిలీజ్ చేస్తారో లేదంటే ఏం చేస్తారో తెలవదిక మనకు. కానీ అప్పట్లో సెన్సార్ బోర్డ్ వాళ్ళు చేసిన రచ్చ మామూలుదైతే కాదు. ఆ సినిమాని వాళ్ళు చాలా రోజులు ఆపిర్రు. మద్రాస్ హైకోర్ట్‌కెళ్ళి మాట్లాడండి. అక్కడికెళ్ళి డెసిషన్ తీసుకోండి. అక్కడికెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి ఇలా చాలా వాయిదాలేస్తూ ఆ సినిమాని ఆపిర్రు.
అయితే ఈ వాయిదాలు జరుగుతున్న టైంలో ఏమైందంటే సినిమాలో కొన్ని సీన్స్ కూడా లీక్ అయినాయి సోషల్ మీడియాలో. అంటే ఏదో ఫైట్ సీన్ లీక్ అయిందన్నారు. ఏదో టైటిల్ కార్డ్ లాంటిది కూడా ఏదో లీక్ అయిందని చెప్పి, బీజీఎం కూడా ఏదో లీక్ అయిందని చెప్పి చాలా వార్తలే వచ్చినాయి. అంటే ఇక్కడ ఆ కారు ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే ఇది ఇంకొక బ్యాక్‌లాష్ ఫేస్ చేసిండు విజయ్. అటు పొలిటికల్‌గా ఇబ్బంది పడ్డాడు. ఇటు సినిమాల విషయంలో కూడా ఇబ్బంది పడ్డాడు. అయితే అటు పొలిటికల్‌గా ఇంకా ఫిలిమ్స్ పరంగా 2 విధాలుగా ఎదురు దెబ్బలు తిన్నాడు విజయ్. అయితే మన తెలుగు యువత కూడా అప్పటికి కూడా ఆగలే. మనోళ్ళేందిరా అంటే ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినాక అరే ఇది సేమ్ మన బాలయ్య తీసిన 'భగత్ కేసరి' లాగా ఉందని చెప్పి చాలా కంపారిజన్స్ చేసారు. అంటే మనం వాస్తవంగా కూడా ఆలోచిస్తే అవును కొద్దిగా సిమిలర్ ఉన్నాయి. 'భగవంత్ కేసరి' ఫ్రేమ్స్ ఇంకా 'జననాయకన్' ఫ్రేమ్స్ కొంచెం సిమిలర్ అనిపించినాయి. ఇక ఈ విషయం మీద మన తెలుగు యువత కూడా చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఇచ్చిరు. సెన్సార్ బోర్డ్ ఇష్యూ మీద కానీ ఇంకా సినిమా రిలీజ్ ని ఆపడం వెనుక ఉన్న వాటి విషయాల మీద చాలా ఒపీనియన్స్ అయితే మనోళ్ళు ఇచ్చిరు. ఇది ఏందో నాకు అర్థం కాదు ఇప్పటికి. మన తెలుగు యువతకి మన విషయాలు కావాలి, పక్కోళ్ళ విషయాలు కూడా కావాలి. మనోళ్ళ దానికంటే పక్కోళ్ళ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మొన్నటికి మొన్న విజయ్ ఎలక్షన్స్ గెలిచినప్పుడు కూడా తమిళోళ్ళు ఎంత సంబరపడ్డారో మాకు తెలియదు కానీ మా తెలుగు యువత ప్రతి ఒక్కరి స్టోరీస్లో అయితే విజయ్ గెలిచిండు హిస్టారిక్ విన్ అది అని చెప్పి చాలా మంది స్టోరీస్ పెట్టారు. అంతెందుకు నేను కూడా స్టోరీస్ పెట్టినా కానీ విజయ్ పొలిటికల్ లైఫ్లో చాలా ఇబ్బందులే ఫేస్ చేసిండు. కాంట్రవర్సీస్, బ్యాక్లాషెస్, క్రిటిసిజం, ట్రోల్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే 'జననాయకన్' సినిమా ఆగిపోవడం ఇది కూడా అతనికి చాలా పెద్ద లాస్. ఎందుకంటే పొంగల్ స్పెషల్ అతని సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేసి లాస్ట్ ఫిల్మ్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చి ఒక పెద్ద హిట్ని ఎక్స్పెక్ట్ చేసిండు. సినిమా పెద్ద హిట్ అవుతుంది లేదంటే ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఫిల్మ్ కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు ఫ్యాన్స్ కూడా. కానీ ఆ సినిమా అయిపోవడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఏవి రియాలిటీలోకి రాలే. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే February 27, 2026 రోజు ఇంకొక కాంట్రవర్సీ విజయ్ చుట్టూ తిరుగుతుండే. ఏంటంటే అదే డైవర్స్ ఇష్యూ. వాళ్ళ వైఫ్ విజయ్ మీద కేసు ఫైల్ చేసింది, నాకు డైవర్స్ కావాలని చెప్పి. కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసింది. ఏంటంటే నాకు డైవర్స్ కావాలి, 27 ఇయర్స్ ఆఫ్ మన మ్యారేజ్ లైఫ్ని మనం ఎండ్ చేయాలనుకుంటున్నా, నాకు డైవర్స్ ఇచ్చేయని చెప్పి ఒక పిటిషన్ అయితే ఇచ్చింది విజయ్ మీద. అయితే ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అయింది విజయ్కి. ఎందుకంటే డైవర్స్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరి కళ్ళు ఈ విషయం మీదనే పడ్డది. ఇంకోటి ఈ డైవర్స్ వెనకాల ఉన్న వన్ ఆఫ్ ది డార్కెస్ట్ సీక్రెట్ ఏంటంటే విజయ్కి ఒక యాక్ట్రెస్తో ఎక్స్ట్రా మార్టల్ అఫేర్ ఉంది. ఇది నాకు ఎప్పుడో స్టార్టింగ్ అనే తెలుసు, కానీ సమాజం కోసం నేను సైలెంట్గా ఉన్నా అని చెప్పి వాళ్ళ వైఫ్ ఆ పిటిషన్లో మెన్షన్ చేసింది. అంటే డైవర్స్ ఫైల్ చేసినప్పుడు రీజన్లో ఇది మెన్షన్ చేసింది. అయితే చాలా మందికి డౌట్ వచ్చింది యాక్ట్రెస్ ఎవరు అని చెప్పి. అయితే ఇంకా విజయ్ యొక్క హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అంటే డైహార్డ్ ఫ్యాన్స్, వాళ్ళు డీకోడ్ చేస్తే వాళ్ళకి కనిపించింది ఏంటంటే ఈ యాక్ట్రెస్ ఎవరో కాదు, త్రిష. ఎందుకు త్రిషానే అంటే వాళ్ళ జోడీ 2004లో స్టార్ట్ అయింది. అది గిల్లీ అని చెప్పి మహేష్ బాబుది 'ఒక్కడు' సినిమా రీమేక్ అది. అయితే ఆ 'ఒక్కడు' సినిమా రీమేక్ ద్వారా వాళ్ళిద్దరూ పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి వాళ్ళు కంటిన్యూస్గా సినిమాలు తీయడం కూడా స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు మధ్యలో చాలా రోజులు సినిమాలు తీయలే, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు లియో ద్వారా మళ్ళీ కలుసుకోరు. అయితే లియో ద్వారా మళ్ళీ కలుసుకున్నాక అందరు ఏమనుకోరు, మా అన్న మళ్ళా మా ఫేవరెట్ హీరోయిన్తో సినిమా తీస్తుండు, ఓజీ పేరు కలిసి వచ్చింది మళ్ళా. అంటే వాళ్ళ కాలంలో ఇక అది వాళ్ళ టైంలో అది వన్ ఆఫ్ ద బెస్ట్ పేర్ అనమాట. అంటే ప్రతి ఇండస్ట్రీలో ఒక జంట ఉంటుంది కదా, మంచి హీరో హీరోయిన్ జంట. అట్లా వాళ్ళ ఇండస్ట్రీలో విజయ్ త్రిష యొక్క పేరు చాలా పాపులర్ అనమాట. అంటే వాళ్ళు కంటిన్యూస్గా సినిమాలు తీసిరు. ఇంకా మళ్ళీ లియో సినిమా ద్వారా మళ్ళీ వాళ్ళు కలుసుకోరు కాబట్టి ఇంకా ఆడియన్స్ అటెన్షన్ మంచిగా గ్రాబ్ అయింది సినిమాకి. సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఎంబడే 'గోట్' సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లా కనిపిస్తుంది త్రిష. అప్పటికి ఇంక అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది ఆ ఎక్స్ట్రా మర్టల్ అఫేర్ పెట్టుకున్న యాక్ట్రెస్ త్రిషానే. ఇంకా వాళ్ళ వైఫ్ డౌట్ పడ్డది కూడా ఆల్మోస్ట్ నిజమే అని చెప్పి చాలా మంది డిసైడ్ అయ్యారు. డైవర్స్ కేసు తర్వాత విజయ్ మీద చాలా బ్యాక్లాషే వచ్చింది. ఇంకా మనందరికి తెలిసిన విషయమే అది. ఎందుకంటే మనం ఆ ఇన్సిడెంట్స్ అన్ని దగ్గర నుండి చూసింటాం సోషల్ మీడియాలో. ట్రోల్స్, క్రిటిసిజం, హేట్, అన్వాంటెడ్ మీమ్స్, ఇంకా అవైతే చెప్పొద్దు. మన తెలుగు వాళ్ళే సగం మంది తెలుగు యువతనే ఇష్టం వచ్చినట్లు మీమ్స్ వేసి వాళ్ళని గ్లోరిఫై చేసిరు. అంటే ఒక ఎక్స్ట్రా మైటల్ అఫేర్ ని ఏదో ఒక మంచి లవ్ స్టోరీ లాగా గ్లోరిఫై చేసిరు మనోళ్ళు. ఏమనాలి ఇంకా వాళ్ళని, అది ఎక్స్ట్రా మైటల్ అఫేర్ రా బాబు, అది లవ్ స్టోరీ కాదురా అంటే కూడా దాన్ని గ్లోరిఫై చేసి వాళ్ళ మీద లవ్ సాంగ్స్ చేస్తూ ఎడిట్స్ చేస్తున్నారు. ఇంతసేపు మనం విజయ్ యొక్క పొలిటికల్ ఫార్మేషన్ గురించి, అతను ఫేస్ చేసిన హేట్, క్రిటిసిజం, ట్రోల్స్, కాంట్రవర్సీస్, ఆ తర్వాత వచ్చిన డైవర్స్ కేస్ న్యూస్, ఇంకా ఎక్స్ట్రా మరిటల్ అఫేర్ యొక్క అలిగేషన్స్, వీటన్నిటి గురించి మనం మాట్లాడినాం. ఇక ఆ టాపిక్స్ అన్నింటి పక్కెట్టేసి ఇప్పుడు మెయిన్ టాపిక్ గురించి వద్దాం. అదే ఎలక్షన్స్. అయితే తమిళనాడు ఎలక్షన్స్ లో అసలు విజయ్ ఏం చేసిండు, ఏం స్ట్రాటజీస్ ఫాలో అయ్యిండు గెలవడానికి. అయితే యాక్చువల్గా March 30, 2026కి నామినేషన్ స్టార్ట్ చేసిరు వాళ్ళు తమిళనాడు వాళ్ళు. అంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే March 30కి నామినేషన్స్, April 6కి ఏమో లాస్ట్ డే, ఇంకా నామినేషన్స్కి అదే లాస్ట్ డే. April 23 రోజు ఓటింగ్, ఇంకా ఆ రోజే పోలింగ్ డే. అయితే May 4 కల్లా రిజల్ట్ డిక్లేర్ చేద్దామని అనుకోరు ఇక.
అంటే తమిళనాడు వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఇది. అంటే వాళ్ళ ఎలక్షన్స్ యొక్క యాక్షన్ ప్లాన్ ఇది. మార్చ్ 30కి నామినేషన్ స్టార్ట్ అయ్యి, ఏప్రిల్ 6 కల్లా నామినేషన్స్ ఆపేసి, ఏప్రిల్ 23కి పోలింగ్ డే స్టార్ట్ చేసి, మే 4 కల్లా రిజల్ట్ ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళ యాక్షన్ ప్లాన్ అది. అయితే దీనికంటే ముందు వరకు విజయ్ ఏం చేసిండు అసలు? అయితే వాళ్ళ పార్టీకి సంబంధించిన మెంబర్స్‌ని ఎట్లా సెలెక్ట్ చేసుకుండు? అయితే చాలా రకాలుగా ఆలోచించి విజయ్ ఏం చేసిండంటే, కామన్ పీపుల్‌ని పట్టుకుండు. పొలిటికల్ పార్టీస్ అంటే కొద్దిగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నోళ్ళని, బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళని, పైసలు ఉన్నోళ్ళని కాకుండా కామన్ పీపుల్ టార్గెట్‌ని విజయ్ యూజ్ చేసుకుండు. ఎట్లా అంటే రాజకీయ నాయకులంటే ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఈసారి కొద్దిగా డిఫరెంట్‌గా ఉందామన్నట్లు కామన్ పీపుల్‌ని లిటరల్లీ అతని ఫ్యాన్స్‌ని కూడా పార్టీలోకి ఇన్వైట్ చేసిండు. ఫ్యాన్స్‌ని పిలుసుకుండు, కామన్ పీపుల్‌ని పిలుసుకుండు. అట్లా పార్టీని మెల్లగా ఫార్మ్ చేసి పార్టీ మెంబర్స్‌ని అనౌన్స్ చేసిండు. అసలు విజయ్ గెలుస్తాడని ఎవ్వరు అనుకోలేదు. కానీ విజయ్ గెలిచి చూపించిండు. ఎట్లా అంటే అతనికి ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేదు, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు, పొలిటికల్ మనుషులతో పెద్దగా సంబంధాలు కూడా లేవు. అతను జస్ట్ కామన్ మ్యాన్ పవర్‌తో గెలిచిండు. కామన్ మ్యాన్ పవర్ అంటే ఇక్కడ అతని ఫ్యాన్స్. అతనికి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతని ఫ్యాన్స్ ఓట్స్‌లా మారిపోయినాయి. ఆ విధంగా అతను వాళ్ళని గ్రాబ్ చేసుకుండు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీస్‌ని కూడా కన్విన్స్ చేసి అతనికి ఓటేసేలా చేసిర్రు. ఈ విధంగా విజయ్ అందరినీ అతని వైపు మల్లుకుండు. అలా విజయ్ ఎలక్షన్స్‌లో గెలిచిండు. ఇంకోటి అక్కడ డీఎంకే, ఏఐడీఎంకే అని చెప్పి చాలా పాత పార్టీలు ఉన్నాయి. అవి ఓల్డ్ ఐడియాలజీస్‌తో నడుస్తున్నాయి. ఇంకా ఒక కొత్త పార్టీ అయితే వచ్చింది. వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అన్నట్లు అందరూ విజయ్ వైపు మళ్ళిరు. అయితే ఇక్కడ ఒక ఎమోషనల్ థింగ్ ఏంటంటే విజయ్ యొక్క డ్రైవర్ కొడుకు శబరినాథన్. అతనికి కూడా అతని పార్టీలో పార్టీ మెంబర్లా అవకాశం ఇచ్చిండంట విజయ్. అతనికనే కాదు చాలా మంది కామన్ పీపుల్ని అతని పార్టీలోకి పిలుచుకుండు. లిటరల్లీ కొందరు ఫ్యాన్స్ ని కూడా పిలుచుకుండు పార్టీ మెంబర్స్ లాగా. అయితే ఇక్కడ శబరినాథన్ ఉన్నాడు కదా, అదే విజయ్ డ్రైవర్ యొక్క కొడుకు. విరుగంపక్కం కాన్స్టిట్యున్సీలో భారీ మెజారిటీతో గెలిచిండు. అది కూడా ఎవరి మీద? డిఎంకే పార్టీ వాళ్ళ మీద. లిటరల్లీ అక్కడ వాళ్ళదే రాజ్యం ఉంటుండే ఒకప్పుడు. అంటే కంటిన్యూస్ గా వాళ్ళే గెలిచేటోళ్ళు. అది వాళ్ళ స్ట్రాంగ్ జోన్. అలాంటి స్ట్రాంగ్ జోన్ లో కూడా ఒక కామన్ మ్యాన్ నిలబెట్టి గెలిపించిండు. సింపుల్ గా చెప్పాలంటే విజయ్ కామన్ మ్యాన్ పవర్ వల్లనే గెలిచిండు. ఇంకోటి తమిళనాడు ప్రజలు ఒక మార్పును కోరుకోరు కాబట్టి ఆ మార్పు కొరకు విజయ్ ఒక్కడే వాళ్ళకున్న ఆప్షన్ కాబట్టి వాళ్ళు విజయ్ని ఓటేసి గెలిపించారు. ఎట్లుంటుందో చూద్దాం, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి. ఇంకోటి విజయ్ యొక్క ఐడియాలజీ కూడా వాళ్ళ ఫ్యాన్స్ కి నచ్చడం, విజయ్ని ఒక రాజకీయ నాయకుడిగా చూడాలనుకోవడం, వాళ్ళందరూ దీన్ని ఎక్స్పెక్ట్ చేసిరు కాబట్టి విజయ్ కావాలని అందరూ ఓట్లేసిరు. విజయ్ని దగ్గరుండి గెలిపించుకోరు. అయితే ఇక్కడ మనము శబరినాథన్దే ఒక మైల్ స్టోన్ అనుకున్నాం కదా, దానికంటే మించింది ఏంటంటే ఇక్కడ విఎస్ బాబు అని చెప్పి టీవీకి చెందిన మెంబర్. అతను కూడా విజయ్ పార్టీ మనిషి. అతను కొల్లతూర్ అని ఒక ఏరియా ఉంటది. అయితే అది చెన్నై కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. అయితే ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఇతను డిఎంకే పార్టీ యొక్క లీడర్ స్టాలిన్ ని ఓడించిండు. అది కూడా 9,192 ఓట్ల మెజారిటీతో ఓడించి అక్కడ గెలిచిండు అతను. ఇది కూడా వన్ ఆఫ్ ద హిస్టారిక్ విన్. అది కూడా విజయ్ ఎట్లయితే హిస్టారిక్ విన్, ఈ విఎస్ బాబు కూడా అదొక హిస్టారిక్ విన్. ఎందుకంటే అతను ఓడించింది మామూలు మనిషిని కాదు, లిటరల్లీ ఒక స్టేట్ సీఎం ని. ఇది కూడా విజయ్ కి చాలా బాగా కలిసి వచ్చింది. ఈ విధంగా టీవీకే పార్టీ వాళ్ళు ఇంపాసిబుల్ అనుకున్న కాన్స్టిట్యున్సీస్ లో కూడా గెలిచి చూపించారు. ఇది విజయ్ కి బాగా ప్లస్ అయింది. సరే ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. మెల్లగా మే 2, మే 3 ఆ టైంకి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. స్టార్టింగ్ లో అంతా డిఎంకే ఫేవర్ గానే ఉండే, అంటే వాళ్ళే లీడ్లు ఉండే. ఇంకా డిఎంకే, దాని తర్వాత ఏఐడిఎంకే, ఆ తర్వాత టీవీకే ఉండే కొన్ని సీట్లతోటి. ఎందుకో సడన్ గా మెల్లమెల్లగా ఏమైందనంటే టీవీకే లీడ్లకు రావడం జరిగింది. టీవీకి అట్లా లీడ్లకు వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ఇంక అందరూ కన్ఫర్మ్ చేసుకోరు, విజయ్ సీఎం, విజయ్ హిస్టరీ క్రియేట్ చేసిండు, విజయ్ అట్లా అని చెప్పి కంటిన్యూస్ గా మీమ్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో. అందరు ఏమనుకోరు స్టార్టింగ్ లా, ఇదంతా ఫ్యాన్స్ కావాలని ఏదో ఉత్తగా హైప్ లేపుతురు, లాస్ట్ విజయ్ కి 20 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పి చాలా మంది అనుకుండే. కానీ తీరా చూస్తే మే 4 రోజు రిజల్ట్ చూసి అందరు షాక్ అయ్యారు. అసలు విజయ్ గెలవడమైంది, అది కూడా 108 సీట్లతోన, అది కూడా భారీ మెజారిటీతోన. డిఎంకే, ఏఐడిఎంకే లాంటి పార్టీలను దాటి మరి అన్ని సీట్లు విజయ్కి ఎట్లా వచ్చినాయని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు విజయ్ గెలుపు ఒక హిస్టారిక్ విన్ అని చెప్పి ఇప్పటికి అనడానికి రీజన్ ఏంటంటే ఇదే. డిఎంకే, ఏఐడిఎంకే లాంటి స్ట్రాంగ్ పార్టీస్ ని, ద్రవిడియన్ ఐడియాలజీస్ తో ఉన్న పార్టీస్ ని, ఎప్పటి నుంచో వాళ్ళు రూల్ చేస్తున్న పార్టీస్ ని ఓడించిండు విజయ్. ఇంకోటి డిఎంకే లెగసీ మామూలు లెగసీ కాదు. డిఎంకే పార్టీలో కరుణానిధి అనే ఒక వ్యక్తి, అతను కంటిన్యూస్ గా ఎన్నో సార్లు సీఎం అయిండు. కరుణానిధి అతని కొడుకే ఎంకే స్టాలిన్. ఎంకే స్టాలిన్ అతను వాళ్ళ డాడీ లెగసీ అయిపోయినాక ఇతను కంటిన్యూ చేసిండు. ఇక ఈసారి వచ్చే ఎలక్షన్స్ లా ఉదయనిధి స్టాలిన్ ని సీఎం చేద్దామని చాలా ప్రయత్నాలు చేసిండే, కానీ ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయినాయి.
ఇప్పుడు విజయ్ వచ్చి ఆ ప్రయత్నాలన్నింటినీ ధ్వంసం చేసి, ఇక మీరు ప్రయత్నం చేసింది చాలు, ఇక సీఎం కుర్చీ నాదే అన్నట్లు భారీ మెజారిటీతో గెలిచిండు. అయితే డీఎంకే పార్టీ వాళ్ళు ఓడిపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే, గతంలో ఉదయనిధి స్టాలిన్ కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేసిండు సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా లాంటిది. వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండడం కంటే వాటిని ఎరాడికేట్ చేయడమే మంచిదని చెప్పి ఇట్లాంటి కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేసిండు. అండ్ అలాగే కార్తీక దీపం ఇష్యూ గురించి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన హిందూ సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తున్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేశారు చాలా రోజుల నుంచి. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். అందుకే వాళ్ళు గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు వాళ్ళ ఓటమే దానికి సమాధానం అన్నట్లుగా చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు డిఎంకే పార్టీ వాళ్ళని. ఇంకా విజయ్ సీఎం అయిపోయిండు, ఇంకా విజయ్కి తిరుగులేదు. సోషల్ మీడియాలో ఎటు చూసినా విజయ్ విజయ్ విజయ్, ఏడ చూసినా విజయ్ గురించే మాట్లాడుతారు అందరు. అటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగినాయి, దాని గురించి పెద్ద ఎవరు మాట్లాడతలేదు. అంటే మాట్లాడుతారు, వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చింది, అస్సాంలో బీజేపీ వచ్చింది, ఇంకా కేరళలో కాంగ్రెస్ వచ్చింది, అట్లా అట్లా అని చెప్పి ఇట్లా స్క్రోల్ చేసినట్లు మాట్లాడారు అంతే. కానీ తమిళనాడు పాలిటిక్స్కి వచ్చేసరికి అందరూ విజయ్ గురించే మాట్లాడుతారు. ఇక్కడ అందరు విజయ్ గురించే మాట్లాడేసరికి అందరు ఏమనుకోరు, ఇంకా విజయ్ సీఎం అయిపోతాడు, ఇంకా విజయ్ సీఎం అయిపోయిందంటే ఇక తమిళనాడులో ఒక కొత్త మార్పు అయితే వస్తుంది. ఇక విజయ్ సీఎం అయిపోయినాక విజయ్ ఏం చేస్తాడని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ సరిగ్గా అదే టైంకి ఒక పెద్ద ట్విస్ట్ ఏర్పడింది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు విజయ్కి 108 సీట్స్ వచ్చినాయి, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 118 సీట్స్ కావాలి. అయితే ఇక్కడ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఇంకా విజయ్ ఎంత కాదనుకున్నా ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అలయన్స్ పెట్టుకోవాలి. అట్లా అలయన్స్ పెట్టుకుంటేనే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వస్తుంది. 118 సీట్స్ ఫుల్ఫిల్ కావాలి కాబట్టి ఆ 118 సీట్స్ రావాలంటే అలయన్స్ పెట్టుకోవాలి. అయితే అందరు ఏమనుకోరంటే, విజయ్ ఎన్డీఏతో అలయన్స్ పెట్టుకుంటే ఈజీగా సీఎం అయిపోతాడని అనుకోరు. కానీ ఇక్కడ విజయ్ ఏం చేసిందంటే కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంది. కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటే ఏమైంది, తిప్పి కొడితే ఒక 5 సీట్లు ఏమో వచ్చినాయి. ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయడానికే సీట్లు సరిపోతలేవు. సరిగ్గా ఇదే టైంకి ఒక న్యూస్ ఏమొచ్చిందంటే, డిఎంకే ఏఐడిఎంకే పార్టీ వాళ్ళు అలయన్స్ అవుతున్నారని చెప్పి. అసలు డిఎంకే ఏఐడిఎంకే కలవడం ఏంది, అప్పటి నుంచే రైవలరీ ఉంది వాళ్ళకు. వాళ్ళు అంటే వాళ్ళకి అస్సలు పడదు, అసలు వాళ్ళు అలయన్స్ ఎట్లా ఫామ్ చేస్తారని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్లు ఉండే. అయితే ఇక్కడ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ విజయ్కి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సరిగ్గా సీట్లు ఫుల్ఫిల్ కాకపోతే ఏమవుతుంది? ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళు కలిసి వాళ్ళు అలయన్స్ ఫామ్ చేస్తే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుందా అని చెప్పి. అంటే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అతనికి సీట్లు ఫుల్ఫిల్ కావాలి. లేదంటే డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళు కలిసి వాళ్ళ అలయన్స్ ఫామ్ అయితే ఇంకా విజయ్ గవర్నమెంట్ ఫామ్ కాదు. ఫైనల్లీ ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే, విజయ్ సీఎం అవుతాడా కాదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే విజయ్ మెజారిటీతో గెలిచిండు, అంత బాగానే ఉంది, ఇక్కడ వరకు ఓకే. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అతనికి ఒక ప్రాపర్ అలయన్స్ లేదు. పోయి కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుండు, వాళ్ళేమో 5 సీట్లే ఉన్నాయి వాళ్ళతో ఇప్పుడు అలయన్స్ ఫామ్ చేయడానికి. ఈడ వీళ్ళు పార్టీ ఫామ్ చేయడానికేమో 118 సీట్స్ కావాలి. చూద్దాం లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది, విజయ్ ఎవరితోనో అలయన్స్ ఫామ్ చేస్తాడు, అసలు ఏమవుతుంది తమిళనాడు పాలిటిక్స్లో అని చెప్పి. ప్రస్తుతానికైతే డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళు అలయన్స్ పెడతారని చాలా మంది అంటారు. దరిద్రపు శాతం వాళ్ళు కానీ అలయన్స్ పెట్టిరనుకో, విజయ్ పడ్డ కష్టము వృధా అయిపోతుంది. మళ్ళీ డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళు కలిసిరంటే మళ్ళీ అదే ద్రవిడియన్ ఐడియాలజీ వస్తుంది, మళ్ళీ అదే పాత రూలింగ్ సిస్టమ్ వస్తుంది. ఓవరాల్గా నేనేమంటానంటే, విజయ్కి ఎలాగో 108 సీట్స్ ఉన్నాయి కదా, అతను అలయన్స్ ఫామ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి అలయన్స్ ఫామ్ చేసింటే సీఎం క్యాండిడేట్ అని కన్ఫర్మ్ అయిపోయాడు. ఎప్పుడో పోయి ఆ కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఏమో సరిపడే సీట్స్ లేవు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఇక మన కర్మగాలి డిఎంకే ఏఐఏడిఎంకే వాళ్ళు కానీ కలిసిరనుకో ఏం చేయలేం మనం. ఇక ఇక్కడ వరకు విజయ్ యొక్క విక్టరీ గురించి, అతని హిస్టారిక్ విన్ గురించి చాలా మంది గొప్పగా మాట్లాడి అతన్ని ప్రైజ్ చేసిరు, అంటే అతన్ని అభినందించిరు. ఇక్కడ వరకు ఓకే. కానీ ఎందుకో విజయ్ గెలిచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద పర్టికులర్గా ట్రోల్స్ వస్తున్నాయి. ఏంటంటే, నువ్వు పార్టీ పెట్టిన కొత్తలా 1 సీటే గెలిచినావు, నువ్వు పార్టీ పెట్టిన కొత్తలా అసలు ఏం చేయలేదు, విజయ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు అందులో 1% కూడా చేయలేదు, అసలు నువ్వు పార్టీ పెట్టి వేస్ట్, అలియన్స్ పెడితే కానీ నువ్వు గెలవలేవు, నువ్వు మొన్న టీడీపీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మొన్న గెలిచినావు, లేదంటే అసలు నువ్వు గెలిచేటోన్వే కాదని చెప్పి చాలామంది పవన్ కళ్యాణ్ని చాలా మాటలే అన్నారు. అయితే వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నా క్వశ్చన్ ఏంటంటే, మన పొలిటికల్ సిచ్యువేషన్స్ వాళ్ళ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఒకటి కాదు. మనము కులం చూసి ఓట్లేస్తాం, వాళ్ళు ఐడియాలజీస్ని డెవలప్మెంట్ బేసిస్ మీద ఓట్లేస్తారు. ఇప్పుడు డిఎంకే వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదా అంటే చేసిరు,
ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు తమిళనాడుకి. అయినా కూడా తమిళనాడు ప్రజలు డిఎంకేని వద్దనుకొని టీవీకేకి ఎందుకు ఓటేసి సపోర్ట్ చేసి గెలిపించారు? వాళ్ళు ఏదో కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కొత్త పార్టీ వస్తే కొత్త ఐడియాలజీస్ ఉంటాయి, ఏమైనా కొత్త చేంజెస్ అయితే అని చెప్పి ఆ విధంగా ఆలోచించి విజయ్కి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి వాళ్ళు అట్లా ఎన్నుకొని గెలిపించుకున్నారు విజయ్ని. ఇక్కడ మనోళ్ళు ఏం చేసారు? పవన్ కళ్యాణ్ కొత్తల పార్టీ పెట్టినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలే, క్రిటిసైజ్ చేసిరు అందరూ. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అని చెప్పి ఆ విషయాన్ని లాగిరు. పాలిటిక్స్ లో పర్సనల్ విషయాలను లాగి అతన్ని పర్టికులర్ గా టార్గెట్ చేసి ట్రోల్ చేసి అతన్ని రాజకీయాల్లో ఉండనీయకుండా చేద్దామని చాలా మంది ప్రయత్నాలు చేశారు. అలాంటి మన రాష్ట్రంలో ఇట్లాంటివి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు మీరు? అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కొత్తలనే ఇట్లా సీఎం క్యాండిడేట్ అయిపోవాలని చెప్పి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? కుల మత రాజకీయాలు జరిగే మన దగ్గర మీరు అట్లాంటివి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు అర్థం కాదు, అసలు ఈ కాన్సెప్టే అర్థం కాదు మీది. విజయ్ అంటే ఇక అతను 2 years కింద పార్టీ స్టార్ట్ చేసి అతని ఓన్ ఐడియాలజీస్తో ముందుకొచ్చి ఎటువంటి అలియన్స్ లేకుండా సీఎం క్యాండిడేట్ వరకు ఎదిగిండు కాబట్టి విజయ్ గ్రేట్. పవన్ కళ్యాణ్ అసలు ఏం చేయలేదు, స్టార్టింగ్లో ఓడిపోయిండు, తర్వాత పొత్తు పెట్టుకొని గెలిచిండు, అది కూడా టీడీపీ ఎన్డీఏ సపోర్ట్తోన. ఇంకా పవన్ కళ్యాణ్ వేస్ట్ అని అంటారు. అయినా పవన్ కళ్యాణ్ కూడా మామూలు ఎదురు దెబ్బలు తినలే. ఎన్నో అవమానాలకు గురైండు, ఎన్నో విమర్శలకు గురైండు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొండు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అలియన్స్ ఫామ్ చేద్దామని చెప్పి ఆ తర్వాత టీడీపీకి ఎన్డీఏతో అలియన్స్ ఫామ్ చేసిన తర్వాత ఎలక్షన్స్ టైంలో 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు సాధించుకుండు. అలా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా సక్సెస్ కావడానికి చాలా టైమే పట్టింది. సరే ఒప్పుకుంటా, ఈ విషయంలో విజయ్ కొద్దిగా గొప్పే. ఎందుకంటే పార్టీ పెట్టిన 2 ఏళ్లకే సీఎం క్యాండిడేట్ వరకు ఎదిగిందంటే అది మామూలు విషయం కాదు. అట్లని పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎవరి రీతిలో వాళ్ళు గొప్పనే, వాళ్ళ స్థాయికి వాళ్ళు గొప్పే. ఇలా కంపేర్ చేసుకుంటూ కూస్తారు చూడు మనోళ్ళు, వాళ్ళే ఎదవలు. వాళ్ళకి జీవితంలో గోల్ ఉండదు, ఒక పని ఉండదు, ఒక జాబ్ ఉండదు, లైఫ్ మీద ఒక హోప్ ఉండదు. ఏదో ఎవడి మీదనో ఉన్న ఫ్రస్ట్రేషను, ఇంట్లో తిడుతున్న ఫ్రస్ట్రేషన్ని ఇలా సోషల్ మీడియాలో ఒకరి మీద తీర్చుకుంటారు. ఇది వాళ్ళ టెంపరీ సాటిస్ఫాక్షన్ అంతే. ఒక పర్సన్ని ట్రోల్ చేసి ఒకరిని ఏదో ఒకటి అంటే చాలు, ఇక మన సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది అన్నట్లు అనుకునే బ్యాచ్ వాళ్ళు. ఇంకా అలాంటి బ్యాచ్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని టైం వేస్ట్. మనకి విజయ్ గొప్పదనం తెలుసు, పవన్ కళ్యాణ్ గొప్పదనం తెలుసు. ఇద్దరు వేరు వేరు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, ఇద్దరు వేరు వేరు పొలిటికల్ ఐడియాలజీస్తో ఉన్నవాళ్ళు. వాళ్ళ స్థాయికి సంబంధించినంత వరకు వాళ్ళు గొప్పే, వాళ్ళ ఫ్యాన్స్కి సంబంధించిన వరకు వాళ్ళు గొప్పే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఫైనల్గా నేను ఇచ్చే స్టేట్మెంట్ ఇదే. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను నేను. అదేంటంటే నేను ఈ వీడియోని May 7th రోజు రికార్డ్ చేసిన. May 8th రోజు ఎడిటింగ్ చేద్దామని కూస్తే అప్పుడే ఇక న్యూస్లో సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ ఏంటంటే 9th రోజు విజయ్ ప్రమాణ స్వీకారం ఉందని చెప్పి. సరే ఇంకా ఎట్లాగో విజయ్ గెలిచేస్తాడు కదా అని చెప్పి ఎడిటింగ్ చేస్తుంటే మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది. ఏంటంటే విజయ్ పార్టీలో ఉన్న అలియన్స్ పార్టీలు 2 వీసీకే ఇంకా ముస్లిం లీగ్ వాళ్ళు వెనక్కి తీసుకురంట వాళ్ళ అలియన్స్ని. ఇది విజయ్కి పెద్ద షాకే. ఇంకా ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఇది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఈ తమిళనాడు పాలిటిక్స్లో సినిమాలో ఉండే ట్విస్ట్ల కంటే వీళ్ళ పాలిటిక్స్లోనే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సో ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే విజయ్ మీద ఒక కేసు కూడా ఫైల్ అయింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఎందుకంటే విజయ్ మీద ఏఎంఎంకే సెక్రటరీ దినకరం గారు ఫైల్ చేస్తారంట కేసు. ఎందుకంటే అలియన్స్ ఫామ్ అయినప్పుడు అతనికి ఇన్ఫామ్ చేయకుండా అలియన్స్ అయినామని చెప్పి గవర్నమెంట్కి రిపోర్ట్ చేసినంట విజయ్. అయితే అక్కడ కొన్ని డాక్యుమెంట్స్లో ఇంకా రిజిస్టర్స్లో అతని సైన్ ఫోర్జరీ అయింది. అతనికి ఇన్ఫామ్ చేయకుండా ఇదంతా జరిగిందని చెప్పి దీన్ని క్రిమినల్ అఫెన్స్ కింద తీసుకొని విజయ్ మీద కేసు అయితే ఫైల్ చేస్తానైతే అంటుండు. అయితే ఇక్కడ మనం ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు తమిళనాడు పాలిటిక్స్లో ఇంకా ఒక ఫైనల్ కన్క్లూజన్ అయితే రాలే. అంటే ఎవరు సీఎం అవుతారు, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అసలు విజయ్ అలియన్స్ సరిగ్గా ఉంటుందా లేదంటే విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందా కాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ. మరికొందరు ఏమంటారంటే తమిళనాడులో మళ్ళీ రీఎలక్షన్ జరిగే పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని. ఎందుకంటే ఇక్కడ విజయ్కి 118 సీట్స్ ఫుల్ఫిల్ కాలే. ఉన్న అలియన్స్లో 2 పార్టీ వాళ్ళు వెనక్కి తీసుకురు. విజయ్ మీద ఇప్పుడు ఒక క్రిమినల్ కేసు అయితే పడబోతుందని అంటారు. అసలు ఏం జరుగుతుందో ఏందో తమిళనాడు పాలిటిక్స్లో సరిగ్గా ఒక్క విషయం కూడా అర్థం కావట్లేదు. వీడియో చేసి ఇలా అప్లోడ్ చేద్దాం అనుకునే లోపు ఇంకో న్యూస్ వస్తుంది. సో ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఇంతే చెప్దాం అనుకుంటున్నా. మీకు ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చేయడం కోసం నేను చాలా రీసెర్చ్ చేసిన, ఇంకా చాలా టైం తీసుకున్నా. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తలపతి విజయ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.